లాస్ట్ వీక్ మనందరం కూడా వ్యర్థము కాని కన్నీరు అనే క్రైస్తవుల కన్నీరు అని మనందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు మన జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే, మన లైఫ్లో మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశము, దయచేసి ఎవరు కూడా నెగ్లెక్ట్గా వినకూడదు, ఎవరు కూడా అశ్రద్ధగా వినకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు శ్రద్ధగా దేవుని మాటలు వినండి అన్నాడు. అలా వినమన్నా శ్రద్ధగా వినాలి. ఎలాగైతే శ్రద్ధగా తింటామో, శ్రద్ధగా ఎలాగైతే టీవీ చూస్తామో, అలాగే శ్రద్ధగా మనం ఏం చేయాలి అన్నప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా మనం వినాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము ఏంటి అన్నప్పుడు దాని టైటిల్ ఏంటంటే క్రీస్తులో అవమానమే బహుమానమా అనే ఈ అంశము చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే అంశాన్ని మనమందరం కూడా నేర్చుకున్నాం. మరో చెబుతున్నాను, క్రీస్తులో అవమానమే బహుమానమా అనే అంశాన్ని మనమందరం కూడా ఆలోచిద్దాము. అవమానము అనగానే అపకీర్తి అని, అగౌరవం అని, అప్రతిష్ట అని, పరిహాసం అని, హేళనని, ఇవన్నీ కూడా అవమానానికి ఉన్న పర్యాయ పదాలు అంటారు ఇవన్నీ కూడా. కాబట్టి అవమానం అనగానే చాలా చిన్నదిగా మాత్రం ఎప్పుడు తీసుకోకండి. అవమానం అంటే చాలా చిన్నదిగా ఎప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే అవమానము తన్ను తాను చంపుకునేటట్లుగా చేస్తుంది. అవమానము ఎదుటి వారిని చంపేటట్లుగా చేస్తుంది. అంత చిన్నదిగా తీసుకోకూడదు. అవమానంతో తన్ను తాను చంపుకుంటారు, అవమానంతో ఎదుటి వారినైనా చంపుతారు. ఇలా అవమాన భారంతో చాలామంది, అందులో స్టూడెంట్స్ చనిపోయిన వారు ఉన్నారు, అవమాన భారంతో దంపతులు చనిపోయిన వారు ఉన్నారు, కుటుంబాలు చనిపోయిన వారు ఉన్నారు, భార్యాభర్తలు చనిపోయిన వారు, ఇలాగా అవమాన భారంతో ఎంతోమంది చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం అందరం కూడా చూడగలిగితే, మరి ఈ అవమానం గురించి మనం ఆలోచన చేయగలిగితే రెండు విషయాలు ఏంటంటే, ఒకటి తను తాను చంపుకునేటట్లుగా చేస్తుంది, రెండవది ఎదుటి వారిని చంపుతుంది. ఎదుటి వారిని అవమానం చంపుతుంది అంటే ఖచ్చితంగా చంపుతుంది. మధ్యకాలంలో నల్గొండలో కులాంతర వివాహం చేసుకున్నాడని ఆయన ఏం చేశారంటే అబ్బాయిని నరికించి చంపించాడు. మా అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ఎందుకు చంపించాడు? ఎందుకు చంపించాడు? అవమానం జరిగింది, మాకు అవమానం జరిగింది కాబట్టి వాడు ఉండకూడదని చంపించారు. కాబట్టి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఇస్కరియోతు యూదా మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు మరి యేసుక్రీస్తు వారితో పరిచర్యలు ఉన్నాడు. ఈ ఇస్కరియోతు యూదా గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఇస్కరియోతు యూదా కూడా ఆయన ఏం చేసుకున్నాడు ఉన్నప్పుడు ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన కూడా ఉప్పు పోసుకున్నాడు. ఆ పై నుంచి కింద పడేసరికి ఆయన 2 ముక్కలు అయిపోయాడు, మనందరికీ తెలుసు. అయితే ఇస్కరియోతు యూదా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన ఏం చేశాడు అన్నప్పుడండి, ఇస్కరియోతు యూదా గురించి మనం ఆలోచన చేయగలిగితే ఒక సిగ్గుమాన పని చేశాడు, తప్పు చేశాడు. ఇదిగో భయంకరమైన పాపం నేను చేశాను, భయంకరమైన పాపం చేశాను అని ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన ఏం అనుకున్నాడు మనం చూడగలిగితే, దయచేసి అందరూ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు చాలా జాగ్రత్తగా మనందరం కూడా విన్నాం. 3-4 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసిందని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు వ్యాపారంలో పారవేసిపోయి ఓడిపెట్టుకొనేను. అంటే ఏమైపోయాడంటే, ఇదిగోండి ఆయన కూడా అవమాన భారంతో ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాడు. ఆయన
కూడా షేమ్ఫుల్గా, అంటే ఆయన కూడా అవమానంతో, ఇదిగో ఒక నిరపరాధిని నేను అప్పగించాను, ఒక నిరపరాధిని నేను అప్పగించాను అని ఆ అవమాన బాణంతో వెళ్ళాడు, సూసైడ్ చేసుకున్నాడు. అందుకేనండి పాపము ఏదైతే ఉందో, ఈ తప్పులు కానివ్వండి, పాపాలు కానివ్వండి, ఈ పాపం ఏదైతే ఉందో మనుషులకు ఏమి తీసుకొస్తుందో బైబిల్ గ్రంథంలో మీరు చూడగలిగితే సామెతల గ్రంథము దయచేసి 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. 14:34 చదువు. నీతి జనము ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానము తెచ్చును. ఏదైనా పాపం చేసిన తర్వాత, ఏదైనా తప్పు చేసిన తర్వాత ఈ న్యూస్ మీడియా వాళ్ళకి ఎప్పుడైనా న్యూస్ మీడియాలో చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొఖం దాచుకుంటారు. మొఖం దాచుకుంటారో ఎందుకు దాచుకుంటున్నారు మొఖం అంటే ఏదో తప్పు చేశారు. ఆ మధ్యకాలంలో రేవు పార్టీ అని కొంతమంది దొరికారు. ఇప్పుడు వాళ్ళు మొహానికి చూపిస్తుంటారు మీడియా కంటే, మొహం చూపించరు. అందుకే అంటున్నాడు పాపము 34వ వచనం, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. అంటే అవమానముతో తమ్ము తాము చంపుకుంటాడంటే, అవమానముతో తమ్ము తాము చంపుకుంటాడు. ఇది మొదటిదైతే. ఇక రెండవది, అవమానము ఎదుటి వ్యక్తిని చంపుతుందంటే అవమానముతో ఎదుటి వ్యక్తిని కూడా చంపుతారు. మనందరికీ తెలుసు యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు ఆయన చనిపోయాడా, చంపబడ్డాడా? అమ్మా, చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు అంటే హేరోదు యొక్క సహోదరుడి భార్య, ఫిలిప్పు భార్య, ఆమెను ఇదిగో ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడని ఏం చేశాడంటే నువ్వు చేసింది న్యాయం కాదు అని బాప్తిస్మమిచ్చి యోహాను ఇదిగో హేరోదును ఎప్పుడైతే ఇదిగో హెచ్చరించాడో, ఖండించాడో. ఎందుకు ఖండించాడు అంటే ఒక దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు ప్రజలకు మాదిరిగా ఉండాలి. ఒక దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు, రాజు ప్రజలకు మాదిరిగా ఉండాలి. అలాంటి నువ్వే పాడుపడి చేస్తే ఇక ప్రజల పరిస్థితి ఏంటి అని వెళ్ళి యోహాను గారు ఎప్పుడైతే గర్తించాడో అప్పటి నుంచి హేరోదియ పగ పెట్టుకుంది. ఎప్పుడైతే ఇదిగో నన్ను అవమానపరిచాడని ఎప్పుడైతే హేరోదియ ఎప్పుడైతే అనుకుందోనండి, అప్పటి నుండి వాళ్ళకు నిద్ర పట్టదు, పగ పెట్టుకుంటారు. ఆ తర్వాత ప్రతీకారం తీర్చేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అంటే ఏమైపోతుంది, అవమానంతో నిద్రపోరు, పగ పెట్టుకుంటారు. ఆ పగ కాస్త ప్రతీకారం తీర్చుకునేంత వరకు నిద్రపోదు. అందుకే నన్ను అవమానిస్తాడు, ఏ నోరుతో నన్ను అవమానించాడో ఇక అది మాట్లాడకూడదు అనుకుంది. టైం కోసం వేచి చూసింది. హేరోదు బర్త్డే రానే వచ్చేసింది. హేరోదు అంటే ఎవరమ్మా? బైబిల్ గ్రంథంలో అన్యులు బర్త్డే చేసుకున్నారు. అటు పాత నిబంధనలో ఫరో కానివ్వండి, క్రొత్త నిబంధనలో హేరోదు కానివ్వండి, అటు ఆయన నిజుడే హేరోదు కూడా ఏదోమీయుడు, ఏదోమీయుడు అంటారు. ఏదోము అంటే ఎర్రనివాడు అని. ఎర్రనివాడు ఎవరు బైబిల్లో? ఏశావు సంతతికి చెందినవాడు ఏదోమీయుడు ఈ యొక్క హేరోదు అనేవాడు. ఇక బర్త్డే రోజు కుమార్తెతో జ్ఞాపకం ఆడించింది, నాకు యోహాను కలగాలని. ఎందుకు యోహాను కలగాలని? నన్ను అవమానించాడు. ఏ నోరుతో నన్ను అవమానించాడు ఆ నోరుగా మాట్లాడకూడదు. అందుకే ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. అంటే ఎందుకు? కారణం ఏంటి? కారణం ఏంటంటే అవమానముతో తను తాను చంపుకుంటాడు. అవమానంతో ఎదుటి వ్యక్తిని చంపుతారు. అందుకే కీర్తన గ్రంథము 44వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. 44వ కీర్తన 16వ వచనాన్ని చదువుకుందాం. శత్రువులను బట్టి పగ తీర్చు
తప్పించుకున్న వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. దినమెల్లా నేను ఏం చేస్తున్నాను అన్నప్పుడు, ఇదిగో అవమాన భారంతో నన్ను ఎలా అన్నాడు, నన్ను ఉంచుకుంటావన్నాడా అని ఇక వాళ్ళకి నిద్ర పట్టదండి. అందుకే మనం ఆలోచన చేయగలిగితే అవమానం అనగానే మన భార్య మనల్ని అవమానించవచ్చు, భర్త భార్యను అవమానించవచ్చు, మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, మన రక్త సంబంధులు కావచ్చు, మనల్ని ఎవరైనా అవమానించవచ్చు. కాబట్టి ఈ అవమానాన్ని మనము చిన్నగా తీసుకోవడానికి లేదు. మరి ఇలాంటి మన జీవితంలో అవమానాలు జరుగుతున్నప్పుడు, మన జీవితంలో మనల్ని పరిహాసం చేస్తున్నప్పుడు, మనల్ని హేళన చేస్తున్నప్పుడు, మనల్ని కృంగ తీసుకున్నప్పుడు మరి మనకి ఏంటి ఆదరణ, మనకి ఏంటి అన్నప్పుడండి ఏంటి అంటే కీర్తన గ్రంథంలో అందరికీ తెలిసిన మాట 119వ కీర్తన 50వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 119వ కీర్తన 50వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ అవమానాలలో, ఈ నిందలలో, ఈ బాధలలో మనకు నెమ్మదినిచ్చేది ఏంటంటే దేవుని వాక్యము. అన్ని వెతుకుతామంటే కానీ దేవుని వాక్యం మాత్రం చాలు, అన్ని వెతుకుతాము. అందుకే అంటున్నాడు, నీ వాక్యమే నాకు నెమ్మదినిచ్చేది. ఇంకేమంటున్నాడమ్మా, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. కొందరైతే ప్రతిరోజు అవమానించబడతారు. ఇప్పుడు ఏదైనా ఓనర్కి ఎవరైనా పనులు ఉంటే ఊరికి అవమానించడమే. ఇశ్రాయేలు కూడా మోషే గారు పుట్టేంత వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల చేత అవమానించబడ్డారు. అందుకేనండి వాళ్ళ ఏడుపులు, వాళ్ళ మూలుగులు దేవుని సన్నిధికి చేరాయి అని మనం చదువుతున్నాము. కాబట్టి మన జీవితంలో ఇక్కడ ఉన్నది అడుగుతున్నాము, నా జీవితంలో ఇప్పటి వరకు నాకు అవమానం కలగలేదన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారు? నా లైఫ్లో ఇప్పటి వరకు నేను అవమానించబడలేదు, నాకు అవమానం రాలేదు అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తారు? అందరి జీవితాల్లో అవమానాలు అనేటివి వస్తూనే ఉంటాయి. అయితే అలాంటి టైంలో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా మనం విందాము. ఇక బైబిల్ గ్రంథంలోకి వెళ్ళగలిగితే బైబిల్ గ్రంథంలో 3 కాలాలు ఉంటాయి, 3 యుగాలు అంటారు. ఒకటి పితరుల యుగము, లేదంటే పితరుల కాలము. రెండవది పితరుల కాలం అంటే ఎప్పటి వరకు అంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఆ తర్వాత ఇదిగో మన నిర్గమకాండము 19వ అధ్యాయం వరకు పితరుల కాలం అంటారు. రైట్. ఇక నిర్గమకాండం 20వ అధ్యాయం నుండి మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్ర కాలం అంటారు. అలాగే అపోస్తల కార్యము 2వ అధ్యాయం నుండి ఇక మిగిలినంతా కూడా నేటి వరకు క్రీస్తు కాలం, లేదంటే క్రీస్తు యుగం అంటారు. ఇప్పుడు మనము ఈ అవమానాలలో ఈ 3 కాలాలలో మరి ఎలా బ్రతికారు? మన పితరుల కాలంలో కానివ్వండి, ధర్మశాస్త్ర కాలంలో కానివ్వండి, యేసుక్రీస్తు వారి కాలంలో కానివ్వండి, ఎలా బ్రతికారు అన్నది మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే ముందుగా మనం అందరం కూడా పితరుల కాలానికి వెళ్తాం. పితరుల కాలంలో మనందరికీ తెలుసు ఎవరు అన్నప్పుడు యోసేపు గారు మనందరికీ తెలుసు. యాకోబు గారి 11వ కుమారుడు యోసేపు గారు. ఇప్పుడు యోసేపు గారి జీవితంలో మనం చూడగలగానే ఆయన కలలు కనేవాడు. ఇప్పుడు ఆయనకు డ్రీమ్ అంటే కళ రావడం, కళ రాగానే ఎవరితో చెప్పుకుంటాడు? ఆ తండ్రితో కానివ్వండి, అన్నలతో కానివ్వండి చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఈయన కళ చెబుతున్నాడో వాళ్ళకు అసూయ ప్రారంభమవుతుంది. ఎందుకంటే కళభావాన్ని అంటే నువ్వు మమ్మల్ని ఏళ్తావా, నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావా, మేము నీకు బానిసలుగా ఉంటావా అని ఏమైపోయారంటే అన్నలు అసూయ పెంచుకున్నారు, పగ పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకరిని మనం అవమానిస్తే మనకు వచ్చేది ఏంటంటే మనకు వచ్చేది అవమానమే. ఒకవేళ అకారణంగా మనం ఎవరైనా అవమానిస్తున్నారనుకోండి, ఏ కారణం లేకుండా
దేవుడు ఒక అద్భుతమైన మాట అలాంటి వారి వరకు చెబుతున్నాడు. పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము. 61వ అధ్యాయము 7వ వచనము, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎవరికంటే ఎవరైతే అకారణముగా అవమానించబడుతున్నారో, అకారణముగా ఎవరైతే అవమానించబడుతున్నారో దేవుడు వాళ్ళకు చెబుతున్నాడు రెట్టింపు ఘనత, రెట్టింపు బహుమానము, తర్వాత నిత్య ఆనందము నీ లైఫ్లో నువ్వు చూస్తావు, నీ లైఫ్లో నువ్వు చూస్తావు. నువ్వు చూడాలి అంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అది? ఏం చూడాలి అంటే మన లైఫ్లో రెట్టింపు ఘనత, మన లైఫ్లో రెట్టింపు బహుమానం, నిత్యానందము, ఎవర్ లాస్టింగ్ జాయ్ అన్నది నిత్యానందము మన లైఫ్లో మనం చూడాలి అంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, షరతులు వర్తిస్తాయి. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే యోసేపు గారిని ఒక రోజు తండ్రి యోసేపుని పిలిచి నీ అన్నల క్షేమ సమాచారం ఒకసారి తెలుసుకుని రామని పంపిస్తేనండి, ఆ దూరం నుంచి అన్నలు చూసి ఏమంటున్నారు అంటే అందరూ కూడా ఆదికాండము 37వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. 37వ అధ్యాయం 19వ వచనం చదవం. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు. అంటే ఏమని అవమానిస్తున్నారు? ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు అని ఎలా హేళనగా మాట్లాడుతున్నాడు చూడండి, ఎలా పరిహాసం చేస్తున్నాడు చూడండి. కలలు కనేవాడు వస్తున్నాడు. ఆ తర్వాత యోసేపు గారి జీవితాన్ని ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా మనం డివైడ్ చేయగలిగితే ఆయన ఫస్ట్ హాఫ్ అంతా కూడా అవమానాలు. ఒకవైపు అన్నదమ్ములు అవమానిస్తున్నారు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ అవమానమే. నిన్ను చేరదీశాను కదా, నిన్ను ఆ గృహ నిర్వాహకుడిగా మా ఇంట్లో చేర్చుకున్నారు కదా, నువ్వు చేసిన పని ఇదా అని అక్కడ అవమానాలే. అక్కడి నుండి జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేయగలిగితే యోసేపు గారి టైం వచ్చింది. ఆ తర్వాత ఫరో పిలిచారు. ఫరో పిలిచిన తర్వాత ఫరో అంతటి వాడయ్యాడు. ఇప్పుడు మనం ఇంకా యెషయా గ్రంథంలో ఏమని చదువుతున్నాము? రెట్టింపు ఘనత, రెట్టింపు బహుమానము, నిత్యానందము నీ లైఫ్లో నువ్వు చూస్తావు అన్నాడు. మరి ఇప్పుడు అది యోసేపు గారి జీవితంలో నెరవేరిందంటే యోసేపు గారి జీవితంలో నెరవేరింది. ఆ తర్వాత ఇక ఆ దేశాలలో కరువు వచ్చిన తర్వాత ఇక అన్నలు వెళ్ళారండి, ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని మనం చూడగలిగితే అదే ఆదికాండము, దయచేసి 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరం కూడా చదువుదాం. యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేల మోపి అతనికి వందనము చేసిరి. అంటే ఏ అన్నలైతే అవమానించారో, ఏ అన్నలైతే పరిహాసం చేశారో, హేళన చేశారో, ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? ఎక్కడికి వచ్చారమ్మా? యోసేపు పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు యోసేపు గారు ఈ అవమానాలలో, ఈ నిందలలో ఎలా ఉన్నాడు అన్నప్పుడు ఓర్పుతో ఉన్నాడు.
వంగి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత అంటున్నాడు, రెట్టింపు బహుమానం అంటున్నాడు. నిత్య ఆనందం మీకు కలుగుతుంది, నిత్య ఆనందము మీకు కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది పితరుల కాలంలో జరిగిన ఒక సందర్భం అయితే, ఇక ధర్మశాస్త్ర కాలానికి మనం రాగలిగితే, ధర్మశాస్త్ర కాలం అంటే ఈ అవమానాలలో ఈ నిందలలో ఎలా ఉన్నాడు అంటే ఓర్పుతో ఉన్నాడు. యోసేపు గారు ఓర్పుతో ఉన్నాడు. అంటే అవమానాలలో మనం ఉండవలసింది ఏంటంటే, ఎవరైనా మనం అవమానిస్తుంటే మనం ఎలా ఉండాలి అంటే ఓర్పుతో ఉండాలి. అంతేగాని ఇస్కరియోతు యూదాలాగా నేను తప్పు చేశాను, ఇక నేను పాపం చేశాను, ఇక నా పని అయిపోయింది అనిపోయి మనం వెళ్ళి ఇదిగోనండి ఆ విధంగా మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి అంటే ఓర్పుతో సహనంతో మనం ఉండాలి. మనకు జరుగుతున్న అవమానాల్లో సహనంతో ఓర్పుతో మనం ఉండాలి. ఇక దావీదు గారి కాలానికి, ధర్మశాస్త్ర కాలానికి మనం రాగలిగితే, ధర్మశాస్త్ర కాలము దావీదు గారు ఉంటున్న కాలము, ఆ తర్వాత అండి దావీదు గారి జీవితంలో కూడా మీరు చూడగలిగితేనండి, సమూయేలు గారు దావీదు గారి ఇంటికి వచ్చారు. సమూయేలు గారు అభిషేకించడానికి దావీదు గారి ఇంటికి వచ్చారు. ఇప్పుడు యెషై ఉన్నాడు కదా, దావీదు గారి తండ్రి యెషై ఉన్నాడు కదా, ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. వాళ్ళంతా మిలిటరీలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. ఒక్కొక్కరిని పిలుస్తున్నాడు. ఇదిగో నా పెద్ద కుమారుడు ఎలియాబు, ఇదిగో ఈ కుమారుడు, ఆ కుమారుడు, అందరినీ పిలుస్తున్నాడు. దేవుడేమో వద్దంటున్నాడు. వీళ్ళు కాదు, ఈయన కాదు, నెక్స్ట్ అని దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత అందరూ అయిపోయారు, 7 అయిపోయారు. ఆ తర్వాత అండి సమూయేలు గారు అడిగారు, ఇంకా నీ కుమారులు ఎవరు లేరా? 7 అయిపోయిన తర్వాత అయ్యా ఒకడు ఉన్నాడని తండ్రి చెప్పాలా? తండ్రి చెప్పాలి. కానీ సమూయేలు గారు అడిగేంత వరకు కూడా తండ్రి చెప్పలేదు. అంటే దావీదు గారి పట్ల అతని కుటుంబం ఎలా ఉందో మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఉన్నాడులే, ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాచుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు వచ్చి, ఏంటి డాడీ నేనున్నాను ఎందుకు చెప్పలేదు అని గొడవ పెట్టుకోలేదా? కానీ ఎలా ఉన్నాడు అంటే మౌనముగా ఉన్నాడు. ఆ తర్వాత అంటే ఒకనొక రోజు ఈయన కూడా అన్నలకు క్యారెట్ తీసుకుని వెళ్తే అక్కడ ఎలియాబు అనే అన్న కూడా ఏం చేస్తాడంటే, ఇదిగో నీ హృదయ చెడుదనం నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు అని అక్కడ కూడా నండి దావీదు గారిని ఇన్సల్ట్ చేస్తాడు. అన్న ఆ తర్వాత మనం చూడగలిగితే, ఎప్పుడైతే గొలియాతును చంపాడో గొలియాతును చంపిన తర్వాత కూడా మనం ఆలోచన చేయగలిగితే, సౌలుకు 1000 స్తుతులు, దావీదుకు 10,000 స్తుతులు అని ఎప్పుడైతే చెబుతున్నాడో అండి, సౌలుకు అసూయ ప్రారంభమైన, అంటే నాకంటే చిన్నవాడిని పొగుడుతారని అసూయ ప్రారంభమైపోయింది. ఇక ఎన్నోసార్లు ఒక సింహము జింకను వేటాడినట్టుగా వేటాడాడు దావీదు గారిని. కానీ ఎక్కడ కూడా ఆయన యుక్తితో ఆయన తప్పించుకున్నాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత దావీదు గారికి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత భార్య కూడా అవమానించింది. ఒక రాజు ఆ విధంగా బట్టలు లేకుండా నాట్యం చేస్తాడు ఒక రాజు అని భార్య కూడా అవమానించిందండి. ఇలా మనం ఆలోచన చేయగలిగితే రాజు అవుతాడు. రాజు అయిన తర్వాతనండి దావీదు గారి జీవితంలో కూడా అన్ని అవమానాలే. అలా రాజు అయిన తర్వాతనండి అబ్షాలోము అనే కుమారుడు తిరుగుబాటు చేసిన తర్వాత దావీదు గారు అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చెప్పులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటే ఏం జరిగిందో ఈ సందర్భం మనం అందరం కూడా చూడాలి. దయచేసి సమూయేలు 2వ గ్రంథము, అందరూ కూడా సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువు. రాజైన దావీదు బహురీను దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గేరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చాను. అతడు వెంట
నడుచుచు దావీదును శపించుచు, వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముగా ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుజుచూ వచ్చెను. ఈ శిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలనని నీ వెలగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, ఒక రాజును షిమి అనే ఒక బెన్యామీను గోత్రానికి చెందినవాడు ఎంతగా శపిస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడంటే, చీపో నీ వేలవలనని నీవు వెలగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించాడు అని శపిస్తున్నాడు. దావీదు గారిని అవమానిస్తున్నాడు, ఇన్సల్ట్ చేస్తున్నాడు దావీదు గారు అంటే ఎవరండి? కత్తి పడితే 10,000 తలకాయలు తెగలిగే దావీదు గారిని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు, అవమానం చేస్తున్నప్పుడు అండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రగిలిపోతామా? ఆఫ్టర్ ఆల్ ఒక కుక్క లాంటి వీడిని నాటమా మహారాజా, నిన్న అంటామా అని వాళ్ళు రగిలిపోతుంటే దావీదు గారు మాత్రం సైలెంట్గా ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు. అందుకే నేను ఏం చెప్తున్నానంటే, మనకు కలుగుతున్న అవమానాలలో మనం ఎప్పుడు కూడా తొందరపడకూడదు. సైలెంట్గా ఉండాలి, ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి. ఇప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు దయచేసి 9వ వచనం మనం చదువుతున్నాము. సెరూయా కుమారుడైన అభిషేక్ ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడను రాజు నిన్ను శపించనేలా, నీ చిత్తమైతే నేను వారిని చేరబోయి వాని తల చెదిరించి వచ్చేదన నేను. అందుకు రాజు సెరూయా కుమారులు అంటే అక్క పిల్లలు ముగ్గురు కదండి. సెరూయా అంటే అక్క. ఈ అక్క పిల్లలు అంటే అల్లులు అవుతారు. వాళ్ళు తట్టుగా ఒక్కరిని నన్నుంటే నువ్వు కాముకుంటావా అంటుంటేనండి, అప్పుడు దావీదు గారు అన్నారు, ఏమంటున్నారంటే, సెరూయా కుమారులారా మీకును మాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వారికి సెలవివ్వగా నీవు ఈలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవరని చెప్పి అభిషేకును తన సేవకులందరితోనూ పలికినది ఏమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారం చేతులకు ఏమి ఆశ్చర్యమో, వాని జోలి మారుని యెహోవా వారికి సెలవిచ్చి ఉన్నాడు కనుక వారిని శపింపనీయుడి. యెహోవా నా శాపమును లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు ఏలు చేయునేమో. ఏమంటున్నాడు అంటేనండి, దావీదు గారిని శపిస్తుంటే ఆయన అంటున్న మాట ఏంటంటే, ఒకవేళ దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమో, నన్ను శపించమని ఒకవేళ దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమో, శపించనివ్వండి అంటే దావీదు గారికి జరుగుతున్న ఆ అవమానం ఎలా ఉన్నాడంటే ఓర్పుతో ఉన్నాడు. ఒకవేళ అంటే దావీదు గారు ఓర్పుతో కనుక లేకుండా మనం ఏదైనా చేయండి అంటే ఈరోజు వేరేగా మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే దావీదు గారు ఓర్పుతో ఉన్నాడో ఆ తర్వాత నుండి ఈ అబ్షాలోము అనేవాడు చనిపోతాడు. దావీదు గారు మరలా యెరూషలేముకు వస్తారు. వచ్చినప్పుడు ఈ షిమి అనేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అన్నప్పుడండి, ఏం చేస్తున్నాడు అన్నప్పుడు అదే 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతున్నాము. 19వ అధ్యాయం, రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారిని అవతలను దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేతము రేవు పడవలను ఇతరులకు తెచ్చి ఉండిరి. అంతటా గెరా కుమారుడు షిమి వచ్చి రాజు
యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలిన వాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలిన వాడవును, రాజువకు, నీవు యెరూషలేమును విడిచినది ఎలా? నీ దాసులకు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందు ఉంచుకొనకుము, మనస్సునందు ఉంచుకొనకుము అని దావీదు గారి కాళ్ళ దగ్గర సాష్టాంగపడి దావీదును వేడుకుంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే మన జీవితాల్లో కూడా ఏదో విధంగా, మీ డ్యూటీస్ దగ్గర కావచ్చు, మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ కుటుంబాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీకు ఏ అవమానం వచ్చినా, మిమ్మల్ని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా హేళన చేస్తున్నా, పరిహాసం చేస్తున్నా, మీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే ఓర్పుతో ఉండండి. మీ పాదాల దగ్గర దేవుడు పడేస్తాడు. ఓర్పుతో ఉంటే మిమ్మల్ని ఆకాశమంత ఎత్తులో దేవుడు మిమ్మల్ని చూపిస్తాడు. అంతేగాని ఇప్పుడు దావీదు కనుక తొందరపడి వాడిని చంపేయండి, వాడిని అది చేయండి, ఇది చేయండి అని ఉంటేనండి, ఈరోజు దావీదు గురించి మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళం కాదు. అంటే దావీదు గారి దగ్గర సాష్టాంగం పడ్డాడు, అయ్యా నేను తప్పు చేశాను. కాబట్టి ఇది ధర్మశాస్త్ర యుగంలో జరిగిన ఒక సందర్భం అయితే, చివరిగా ఇక క్రీస్తు యుగంలో మనం ఆలోచన చేయగలిగితే అండి, క్రీస్తు గురించి మనం ఆలోచన చేయగలిగితే, యేసు క్రీస్తు వారి గురించి అడుగడుగున ఆయన అవమానాలే, నేటికి ఆయన అవమానిస్తూనే ఉన్నారు. నిన్న కూడా ఒక వీడియో మీరు చూసారో లేదో, ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో ప్రార్థన పెట్టుకున్నారు. ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే నీకు పర్మిషన్ ఉందని అడుగుతున్నాడు. అసలు ఆడికెవరు ఇచ్చారు పర్మిషన్? మమ్మల్ని అడగడానికి ఆడికెవరికి పర్మిషన్? నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఉందా, నీకు బీసీ సర్టిఫికేట్ ఉందా? ఇట్లా మీరు ఆలోచన చేయగలిగితే మతం మారితే కులం మారుతుందా? అమ్మ ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకుంటే కులం మారుతుందా? ఎక్కడ కూడా రాజ్యాంగం ఏం చేశారంటే తర్వాత కుట్రపూరితంగా చేసింది. ఎక్కడ మతం మారితే కులం ఎందుకు మారుతుంది ఆలోచించండి. కాబట్టి నీకు పర్మిషన్ ఉందా? నీకు అసలు వాళ్ళెవరు అడగడానికి ఈ దేశంలో ఎవరు ఏ దేవుణ్ణైనా స్వీకరించవచ్చు, ఏ దేవుణ్ణైనా ప్రకటన చేయొచ్చు. అంతేగాని ఇతర దేవతలను మనం ఎప్పుడు కూడా వాళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళని ఏమనకూడదు. మన దేవుని మనం ఎంత గొప్పగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నేటికి ఇలా ఏం పని ఉండదండి. మనం ఈ దేవుణ్ణి అవమానించి మన దేవుణ్ణి మన బైబిల్ ఏమంటే ఒక నల్ల పుస్తకం అంటారు, అది బూతు పుస్తకం అంటారు. మన కార్యక్రమానికి వెళ్తే వాడు అంటున్నాడు, అమెరికా దేశంలో మొత్తం బైబిల్ అంతా బ్యాన్ చేశారు తెలుసా అంటున్నాడు. ఎవరు చెప్పింది బైబిల్ బ్యాన్ చేశారని అమెరికా దేశంలో? ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఒకవేళ ప్రమాణ స్వీకారం చేయాలన్నా ఇప్పుడు మళ్ళీ దేని మీద ప్రమాణ స్వీకారం చేస్తారండి? బైబిల్ పట్టుకొని. నేను అన్నాను, అంత బూతులు ఉన్నాయి కదా బైబిల్ అంటే, సినిమాలో బూతులు ఉన్నాయా లేవా? సినిమాలో బూతులు ఉన్నాయి మరి వాటిని ఆపండి, అవన్నీ తీసేయండి, అది సమాజాన్ని పాడు చేస్తున్నాయని ఒకడని అంటారా? అవి కావాలి, సినిమా కావాలి, అనుకున్న ఆ రొమాన్స్ కావాలి, కానీ బైబిల్ వద్దు. నేను ఎప్పుడైతే గట్టిగా మాట్లాడలేదు వెళ్ళిపోతూనే ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తు వారిని నేటికి అవమానిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏ పని ఉండదండి. యేసు క్రీస్తు వారిని తిట్టాలి, బైబిల్ తిట్టాలి, బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని వక్రీకరించాలి, దాన్ని వీడియో తీసుకోవాలి, దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి. ఇదే పని. అలా మనం చూడగలిగితేనండి, మొదటి శతాబ్దంలోనే యేసు క్రీస్తు వారిని ఏమన్నారు అంటే, నీ పుట్టుక మంచిది కాదు అని ఆయన అవమానించారు. నీ పుట్టుక మంచిది కాదు అన్నప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు? ఆ తర్వాత ఏమన్నారంటే, ఫస్ట్ పుట్టుకను మంచిది కాదన్నారు, ఆ తర్వాత నువ్వు దయ్యం పట్టిన వాడి అన్నారు. యేసుక్రీస్తు వారండి, నువ్వు దయ్యం పట్టిన వాడి అన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. అక్కడ ఆయన ఎంత బాధపడుతూ ఏమంటున్నారో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 52వ వచనాన్ని మనం అందరం కూడా చదవము. అందుకు యూదులు 49 చదువు 49. యేసు, నేను దయ్యము పట్టిన వాడును కాను, నా తండ్రిని కనపరచువాడును,
మీరు నన్ను అవమానపరుచుచున్నారు, మీరు నన్ను అవమానపరుచుచున్నారు. దయ్యం పట్టిన వారు యేసుక్రీస్తు వారు. ఇంకా ఏమన్నారో తెలుసా అండి? ఒకవేళ మీరు రాసుకుంటే తర్వాత ఆ 11వ అధ్యాయం మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనంలో ఏమన్నారు అంటే తిండిపోతూ ఉన్నారు యేసుక్రీస్తు వారు. నా మాట కూడా చదవండి, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు. ఆ మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం 11, 19 మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చను కనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుందరులకును పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. తిండిపోతా యేసుక్రీస్తు వారు తిండిపోతు అంటే తిండిపోతూ దయ్యం పట్టిన వాడు నీ పుట్టుక మంచిది కాదంటున్నారు. ఆ తర్వాతనండి యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు పట్టుకున్న తర్వాత ఆయన కొడుతూ ఏమంటున్నారు అంటే, నేనెవరు ప్రవచించారో చెప్పు, హేళన చేస్తున్నారు. అందుకేనండి ఈ అవమానాలలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో చివరిగా మనం చూడగలిగితే, దయచేసి మనం చూడగలిగితే అందరం కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాము. మనలను ఇంత గొప్ప సాక్షి సమూహము వేదం వల్ల మనం ఆలోచించినందున మనం కూడా ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువారునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానమును నిర్లక్ష్య పెట్టి అప్పుడప్పుడు మనతోనే ఉంటారు, మన గురించి కించపరిచి మాట్లాడుతూ ఉంటారు, మన గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటారు, మన ముందు బాగా మాట్లాడతారు, మన వెనకాల హేళనగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే మనకు అవమానం జరిగినప్పుడు మనం ఎలా ఉండాలి అంటే దానిని అవమానమును నిర్లక్ష్య పెట్టి పట్టించుకోలేదని యేసుక్రీస్తు వారు పట్టించుకోలేదు. అందుకే యెషయా గ్రంథంలో మనం చదువుతున్నాము, రెట్టింపు ఘనత, రెట్టింపు బహుమానము, నిత్య ఆనందము అన్నాడు. అందుకే ఎంత గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోయాడు మనందరికీ తెలిసిన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయం 9వ వచనం నుండి మనం అందరూ కూడా చదువు. పరలోకమందులో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అంత గొప్ప స్థితిలోనికి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడంటే అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారికే అవమానాలు తప్పలేదు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారికి నిందలు తప్పలేదు. మన జీవితంలో రావు అని మీరు ఎప్పుడు అనుకోకండి, మన జీవితంలో ఈ అవమానాలు రావు అని ఎప్పుడు అనుకోకండి. వచ్చినప్పుడు ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, మీరు ముందుకెళ్ళండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నది దేవుడు మన పట్ల ఆయన నెరవేర్చాలి అంటే ఓర్పుతో సహనంతో మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, క్రీస్తులో అవమానమే బహుమానముగా మారుతుంది. అవమానమే ఒక దావీదు గారి కూడా బహుమానంగా మారింది. ఒక యోసేపు గారి గురించి ఒక యేసుక్రీస్తు వారి గురించి ఆలోచించండి. మనం అవమానించబడుతున్నాము, ఆ అవమానంలో ఓర్పుతో ఉంటే అది మీకు బహుమానముగా మారుతుంది. అలా మీరు అందరూ ఉండాలని కోరుకుంటూ ఈ నా మాట ఉపయోగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఈ సమయంలో